నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఇండియా టీవీ. హైదరాబాద్ లో ఆటోల రూపం మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరాన్ని స్వచ్ఛమైన పర్యావరణ హిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026ను అమలు చేయనుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047కు అనుగుణంగా రూపొందించిన ఈ పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. క్యూర్ పరిధిలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తో నడుస్తున్న 18,766 ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందులో 11,254 డీజిల్, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి. అంటే ఇక నగర రోడ్లపై కాలుష్యాన్ని వెదజల్లే ఆటోల స్థానంలో క్రమంగా బ్యాటరీతో నడిచే ఈ ఆటోలు కనిపించనున్నాయి. దీనివల్ల గాలి కాలుష్యం తగ్గడంతో పాటు రోజువారీ ఇంధన ఖర్చు కూడా ఆటో డ్రైవర్లకు తగ్గే అవకాశం ఉంది. ఈ పథకంలో ఆటో యజమానులకు ప్రభుత్వం 2 మార్గాలు కల్పిస్తోంది. మొదటి మార్గంలో ప్రస్తుతం ఉన్న ఆటోనే ఉంచుకొని AIS 123 ప్రమాణాలకు అనుగుణంగా ఆమోదిత ఎలక్ట్రిక్ కిట్ తో రెట్రోఫిట్ చేసుకోవచ్చు. అంటే ఉన్న ఆటోను పూర్తిగా మార్చకుండా దాని ఇంజన్ వ్యవస్థను ఎలక్ట్రిక్ వ్యవస్థగా మార్చుకోవచ్చు. రెండో మార్గంలో పాత ఆటోను ప్రభుత్వానికి అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ 2 విధానాల్లోనూ అర్హత కలిగిన ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా 1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. పథకం కోసం ప్రభుత్వం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. క్యూర్ పరిధిలో అర్హత ఉన్న ఆటో యజమానులందరికీ సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ ఆటోల వినియోగం పెరగడం వల్ల నగరంపై 2 రకాల ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గడంతో వాయు కాలుష్యం తగ్గుతుంది. మరోవైపు రోజు ఇంధనం కోసం ఖర్చు చేసే డబ్బు ఆటో డ్రైవర్లకు కూడా ఆదా అవుతుంది. ముఖ్యంగా నగరంలో ప్రతిరోజు వేల సంఖ్యలో ఆటోలు తిరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు రవాణా రంగంలో పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అయితే పథకం విజయవంతం కావాలంటే ఎలక్ట్రిక్ కిట్ల నాణ్యత, ఛార్జింగ్ సదుపాయాలు, సర్వీసింగ్ కేంద్రాలు కూడా కీలకం కానున్నాయి. మొత్తంగా చూస్తే హైదరాబాద్ ఆటో రంగం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు అడుగు చేస్తుంది. 18,766 ఆటోలకు కొత్త రూపం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం అమలైతే నగర రోడ్లపై కాలుష్యం తగ్గించడంలో ఇది కీలక అడుగుగా మారనుంది.